హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బడ్జెట్ సమావేశాలు అనేవి ముగియడం జరిగింది. రైతు భరోసాకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. దీంతో పాటుగా 4, 5, 6 ఎకరాలకి సంబంధించి కూడా భరోసా నిధులు విడుదలైనాయి. ఇవి ఈరోజు ఏ ఏ జిల్లాలలో జమ అయ్యాయి, అయితే అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వాళ్ళ వరకు భరోసా నిధులను ప్రభుత్వం ఎకరాకి 6,000 రూపాయల చొప్పున ఖాతాలలో జమ చేసింది అనే సమాచారాలు స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. 100% ఇందులో మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఎవరు కూడా ఫేక్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్చి 12వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు అనేవి ప్రారంభం కావడం జరిగింది. ఇటు మండలిలో కూడా సమావేశాలు జరుగుతున్నాయి. ఇవి ఈ నెల 27వ తారీఖు నాడు ముగియనున్నాయి. ఈరోజు మార్చి 19వ తారీఖు నాడు ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది. సో దీనికి సంబంధించి రైతు భరోసాకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, గతంలో 14,000 కోట్ల రూపాయలు అనేవి రైతు భరోసాకి నిధులు కేటాయిస్తే సరిపోయాయి. కానీ ప్రభుత్వం ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ డిప్యూటీ సీఎం గారు బడ్జెట్లో చేర్చడం జరిగింది. ఈ ఏడాదికి ఎకరాకు 12,000 రూపాయల చొప్పున రైతు భరోసాని ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం చెప్పినట్లుగా చూసుకోవచ్చు. మొత్తానికి గతంలో 72,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే 2024, 25కి సంబంధించి ఇప్పుడు 25, 26కి సంబంధించి 24,000 కోట్ల రూపాయలు అనేవి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి 4 ఎకరాల రైతులకి ప్రభుత్వం మార్చి 31వ తారీఖు కల్లా 1,000 కోట్ల రూపాయల నిధులను జమ చేయనున్నట్లుగా ఒక స్టేట్మెంట్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ స్టేట్మెంట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. అయితే ఇప్పటికే కొందరు రైతుల ఖాతాలలో 3 నుండి 4 ఎకరాల మధ్యలో ఉన్న రైతుల ఖాతాలలో నిధులు జమ అవుతున్నట్లుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి 3 నుండి 4 ఎకరాల మధ్యలో రైతులు ఎవరైనా ఉంటే చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ మార్చి 31లోగా ప్రభుత్వం సుమారుగా 5 ఎకరాల వాళ్ళకి సంబంధించి మార్చి నెలాఖరులోగా 5 ఎకరాలకి వర్తింపు చేసే విధంగా కూడా ప్రభుత్వం ప్లాన్ చేసినట్లుగా ఇక్కడ ఒక అధికారి సమాచారాన్ని ఇచ్చిన నేపథ్యంలో దిశ అనే దినపత్రికలో ఒక ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు కూడా తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మార్చి 31లోగా రైతు భరోసా జమ పూర్తి చేస్తామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 9,660 కోట్ల రూపాయల నిధులు అనేవి ఈ రైతు భరోసాకి ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం 1,48,00,000 ఎకరాలకి ఈ రైతు భరోసా నిధులు ఇవ్వాల్సి ఉన్నది. అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 4,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లుగా మండలి సమావేశంలో ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక సమాచారాన్ని అయితే తెలియజేశారు. ఇప్పటి వరకు మనకి అఫీషియల్ ప్రకటన అయితే 3,500 కోట్ల రూపాయలు అనేది ఉన్నది. అది 3 ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి. తాజాగా మండలిలో మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చిన ఒక ప్రకటనలో 4,000 కోట్ల రూపాయల వరకు రైతు భరోసా వెళ్ళినట్లుగా అప్డేట్ అయితే ఉందన్నమాట. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్చి 31లోగా మిగతా వారికి కూడా నిధులు జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అనే స్టేట్మెంట్స్ అయితే తెలుస్తున్నాయి. సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి రైతు భరోసాకి సంబంధించి. మీకు కనుక నిధులు జమ అవుతే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సమాచారం తెలియజేయండి. తోటి వారికి కూడా ఈ అప్డేట్ రూపంలో సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం నేను చేస్తుంటాను. సో ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.